పెద్దపాడు మండలం వసంతవాడ గ్రామంలో జరిగిన మీకోసం మీ చింతమనేని కార్యక్రమంలో మురుగునీటి సమస్యల వల్ల ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలుపగా ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామంలో 630 మీటర్ల నూతన డ్రైన్ మంజూరు చేయడంతో పాటు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన నిర్వహించారు. సర్వేవా ఇది ఎక్కడ ఉందో ఉంటే ఆయన దేవస్థానం ఉందని దేవుడి భూమి ఆయన చేస్తున్నాడు. ఆ దేవస్థానం ఉందని చెప్పేసి మా చెరువు పూర్తి చేసేటట్టు మేము 3 తరాల నుంచి చెప్పుకున్నాం బట్టలు దాంట్లో పూర్తి చేసి వైసీపీ వచ్చిన కానీ పూర్తి చేశారండి. ఇప్పుడు 3-4 ఏళ్ళు అవుతుందండి. వాళ్ళు ఆప్షన్ వేయట్లేదట. రెండు సింగిల్ ట్రస్టీ పేర దోపదీప నైవేద్యాలకి వాళ్ళకి వదిలేశారట. అయినా అదండి చెప్పు బాబాయ్ కలెక్టర్ గారు పంపించండి, ఆయన చేసి ఆర్డర్ గారు పంపించి మళ్ళీ మాయలో పెట్టేసి మాదాన్ని లాగేశారు. ఎవడన్నా ఆరోగ్యం చెడిపోతే ఆ ఆరోగ్యం కుదురు పట్టడానికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలబడండి. ఇంకా దాంట్లో కవర్ అవ్వలేదు, సడన్ గా బైపాస్ చేయాల్సి వచ్చింది, డబ్బులు కట్టామంటే ఆ బిల్లులు ధర్మం అయితే పట్టుకురండి. ఎంతో కొంత రూపాయి 10 రూపాయలు పావలో. విఆర్ఓ ఏం జరిగింది అమ్మాయికి, ఏంటి ఇష్యూ ఏంటి? 2020లో వచ్చాను సార్, అప్పటికి ఇది జరిగిపోయి పోకుండా ఆమెను ఆపేశారు. ఇప్పుడు సర్పంచ్ అండి. ఆ కారణం ఏమైంది? ఆ కారణం అందులో చేశారు. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకుంటావా? నీ స్థలంలో 3 సెంట్లు నీకు ఇస్తాను, ఇల్లు కట్టేసుకో. 3 సెంట్లు ఇచ్చాక పో. ఓకే. మీకు పైప్ లైన్ వేసి ఏ కాలంలో కలవకోకుండా నీళ్ళు ఇస్తాం, కొద్దిగా టైం పడుతుంది. కాంట్రాక్టర్ గారు కాంట్రాక్ట్ తీసుకొని సగం గోళ్ళ వరకు లేపి వదిలేశారండి. ఇక ఆయన ఏమయ్యారో కూడా తెలియదు. మేము కొంత డబ్బులు కట్టాము. కట్టలేదండి, వదిలేశారు. అలాగా ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ సగం కట్టేసి అలా వదిలేశారండి. ఇక ఆయన ఏమయ్యాలో తెలవట్లేదండి. మీరు అట్లా ఎంతమంది ఉన్నారు? ఉన్నామండి 10 మంది 15 మంది దాకా ఉన్నామండి. పేమెంట్ కొట్టే వాళ్ళకి పేమెంట్ వచ్చేసరికి ఆయనకి ఇప్పటి దాకా వెళ్ళింది 80,707 వెళ్ళింది సార్. కాకపోతే 2 లక్షలు అడ్వాన్స్ పేమెంట్ కొట్టారు సార్. లేదు సార్, అప్పటి నుంచి రావట్లేదు, ఫోన్లకి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. నోటీస్ ఇచ్చి ఫోన్లకి రెస్పాండ్ అవ్వట్లేదు. నువ్వు మరి యాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇంతమంది లబ్ధిదారులని పలానా వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకుని మోసం చేశాడు, ఇతని మీద చర్య తీసుకోండి, నువ్వు ఎందుకు రిపోర్ట్ ఇవ్వాలా? ఫోన్ చేయి. ఎండో సచివాలయ సిబ్బంది ప్లస్ విఆర్ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అరగంటలో రాజపేటలో ఉన్నారు. మొత్తం రమ్మను. నా రాజపేట అయిపోయిన తర్వాత ఆయన స్టేషన్కి వెళ్తాడు. కంప్లైంట్